యెషయా గ్రంథం 35వ అధ్యాయం 9వ వచనం. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. ఆమేన్. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలను అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు తెచ్చుకోనమని నజరేడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇది చాలా అద్భుతమైనటువంటి సంఘటన, చాలా జీవితంలో విడుదలనిచ్చేటువంటిది. కాబట్టి ఈ రోజున మీరు ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తూ ఉన్నారో, మరి ఎటువంటి బంధకాల్లో మీరు ఉన్నారో ప్రియులు గమనించాలి. మీ శత్రువుల చేతిలో నుంచి మీరు విడిపించబడాలని ఆశపడుతున్నారా? మీ శత్రువుల చేతిలో నుంచి మీరు బయటపడాలని ఆశపడుతున్నారా? అయితే ఒకటి చేయాలి. అదే ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. శత్రువు నుంచి విడిపించబడాలంటే ఏం చేయాలి అనేటువంటిది ఈరోజు అద్భుతమైనటువంటి ఈ యొక్క సూత్రాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అప్పుల సమస్య అనే శత్రువు నుంచి, ఆర్థిక సమస్యలు అనే శత్రువు నుంచి, వివాహం జరగకపోవడం అనే శత్రువు సమస్య నుంచి, ఇలా ఏదైతే సైతానుగాడు బంధించాడో ఆ సైతానుగాడి యొక్క సమస్యల నుంచి, సైతానుగాడు మీ శత్రువుల చేతిలో నుంచి మీరు విడిపించబడగోరుతున్నారా? అయితే ఇది చెయ్యండి. జాగ్రత్తగా వినండి. మరి హల్లెలూయా. పరలోకమందు దేవదూతల పాటలు పాడగలవు. గమనించాలి, గమనించాలి. ఏంటంటే పరలోకంలో దేవదూతలు మరి పాడేటువంటి పాటలు ఉన్నాయి, అలాగే విమోచించబడినటువంటి పరిశుద్ధులు పాడేటువంటి పాటలు ఉన్నాయి. రెండు రకాల పాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పరలోకంలో దేవదూతలు పాడే పాటలు వేరు, అలాగే విమోచించబడినటువంటి పరిశుద్ధులు పాడేటువంటి పాటలు వేరంట. కాబట్టి ఈ రెండిటిలో కూడా ఏవి మధురమైనటువంటి పాటలు అంటే, మరి విమోచించబడినటువంటి వారు పాడేటువంటి పాటలు మధురమైనటువంటిగా ఉన్నాయంట, మరి అవి పరవశపరిచేటువంటిగా ఉన్నాయంట. కారణం ఎందుకని? కారణం ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు, నేను పాపాత్ముడినై ఉంటిని నన్ను విమోచించితివి అని చెప్పి దేవదూతలు పాడలేరంట. నేను పాపాత్ములై ఉంటున్నాను, ఎందుకంటే దేవదూతలు పాపమే చేయలేదు కాబట్టి వాళ్ళు విమోచించబడటం అనేటువంటి వాళ్ళకి విమోచన గురించి వాళ్ళకి తెలియదు, దేవదూతలకి. అయితే మనము మన విమోచన కొరకు యేసుక్రీస్తు ప్రభువు వారు చేసినటువంటి గొప్ప త్యాగాన్ని, క్రయధనముగా చెల్లించినటువంటి అమూల్యమైన రక్తాన్ని ఎరిగిన వారమై ఉన్నాం. పరలోకమందు దేవదూతలు ఒకే పల్లవి పాడుచు ఉన్నారు. హల్లెలూయా. ఒకే పల్లవి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఒకే పల్లవి పాడుతుంటారు వాళ్ళు. అయితే భూలోకాన్ని విడిచి పరలోకానికి చేరినటువంటి పరిశుద్ధుల యొక్క అనుభవాలు చాలా వ్యత్యాసంగా ఉంటాయి. అవి నూతనమైనటువంటిగా ఉంటాయి. అర్థం చేసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. కాబట్టి ఇక్కడ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం మనం చదివినట్లయితే, ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథము తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధించబడిన వాడువై నీ రక్తమిచ్చి ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిదివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఆమేన్. దేవుడు తన దూతల కంటే మనల్ని హెచ్చించాడు. వారిని రాజులుగాను యాజకులుగాను చేయలేదు, కానీ మనలను రాజులుగాను యాజకులుగాను చేశాడు. ఆమేన్. మహిమా ప్రభావాలతో వానికి కిరీటాలు ధరింపజేసి ఉన్నావు. నీవు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చావు. థ్యాంక్ యూ జీసస్. అన్నిటిని వాని పాదముల క్రింద నీవు ఉంచున్నావు అని కీర్తన గ్రంథం 5వ అధ్యాయం, కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 5 నుంచి 8 వచనాల వరకు మనం చూస్తూ వచ్చిన్నాం. హల్లెలూయా. 48వ కీర్తన 1వ వచనం కూడా మీరు జాగ్రత్తగా చదవండి ప్రియులారా. రక్షణ అనేటువంటి స్వాస్థ్యాన్ని పొందబో వారికి పరిచారం చేయటికై తన దూతలను దేవుడు సేవకులైన ఆత్మలుగా పంపుచున్నాడు. ఎంత గొప్ప కృప చూపినటువంటి ప్రభు స్తుతులకు పాత్రుడు కాదా? అందువలన రాజు అయినటువంటి దావీదు ఏమంటున్నాడు 48వ కీర్తన 1వ వచనంలో, మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడనై ఉన్నాడు, స్తుతులకు పాత్రుడై ఉన్నాడు. హల్లెలూయా అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మరో చోట దావీదు ఏమంటున్నాడంటే 18వ కీర్తన 3వ వచనంలో, కీర్తనీయుడైనటువంటి యెహోవాకు అంటే స్తుతికి పాత్రుడగు దేవునికి నేను మొర్ర పెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుంచి నన్ను రక్షించును అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మీ శత్రువుల చేతిలో నుంచి మీరు విడిపించబడగోరుచూ ఉన్నారా? ఎస్. మీ సమస్యల చేతుల నుంచి మీరు విడిపించబడాలనుకుంటున్నారా? ఎస్. మీరు అప్పు నుంచి విడిపించబడాలనుకుంటున్నారా? ఎస్. నిరుద్యోగం నుంచి విడిపించాలనుకుంటున్నారా? ఎస్. ఇలా ఎన్నో సమస్యల నుంచి మీరు విడిపించబడాలని ఆశపడుతున్నారా? అయితే ప్రభును స్తుతించండి. హల్లెలూయా. ఒకటే మార్గం, ప్రభును స్తుతించాలి, ప్రభును స్తుతించాలి, ప్రభును స్తుతించాలి. మీ సమస్య ఏదైనా సరే మీరు ప్రభును స్తుతిస్తూ ఉండగా స్తుతుల మధ్య నివాసం చేసేటువంటి వాడు దిగివచ్చి మీకు విడుదలను దయచేస్తూ ఉన్నాడు. ఆల్రెడీ
ఆల్రెడీ మీకు విడుదల ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఈ స్తుతుల మధ్య నివాసం చేసే దేవుడు మనకు ఆల్రెడీ విడుదల ఇచ్చాడు. ఆ విడుదల మీరు అప్పుడు స్వతంత్రించుకుంటారు. మీ నిరుద్యోగ సమస్య నుంచి అప్పుడు విడుదల పొందుకుంటారు. మీ ఆర్థిక సమస్య నుంచి, పేదరికం నుంచి, ఒంటతనం నుంచి, కురువుతనం నుంచి అప్పుడు మీరు విడుదల పొందుకుంటారు. స్తుతించాలి. బ్రదర్, నేను రోజు స్తుతిస్తూనే ఉన్నాను అంటున్నారా? ఒక గోడకు మేకు కొడుతున్నామంటే 2 దెబ్బలే సాగిపోం. అది దిగేంత వరకు కొడుతూనే ఉంటాం. అలాగే నువ్వు నీ జీవితంలో కార్యం జరిగేంత వరకు స్తుతిస్తూనే ఉండాలి. ఆమేన్. ప్రతి బంధకాలు లయమయ్యేంత వరకు దేవుని స్తుతిస్తూనే ఉండాలి. స్తుతి నీ స్థితిని, నీ పరిస్థితిని, నీ జీవితాన్ని మారుస్తుంది అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి స్తుతుల మధ్య నివాసం చేసేటువంటి వాడైనటువంటి దేవుడు మనందరికీ విడుదల ఇచ్చి ఉన్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులరా, మీ గృహము చీకటితో నిండి ఉండకూడదు. మాంత్రికులకు, మంత్ర ప్రయోగాలకు మీరు భయపడనక్కర్లేదు. చేతబడి శక్తులకు మీరు భయపడనక్కర్లేదు. ఎవరో చేతబడి చేశారు, పీడకలను వస్తున్నాయని చెప్పి అవి పిల్లలు గమనించాలి, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లుగా కలవరం చెందనక్కర్లేదు. ప్రభుని స్తుతించండి. ప్రభుని స్తుతిస్తూ పడుకోండి. ప్రభుని స్తుతిస్తూ నిద్రపోండి. మీ నిద్ర మధురంగా ఉంటుంది. పరలోక దర్శనాలు మీరు చూస్తారు. హల్లెలూయా. రోమా 8:28 ప్రకారం దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడేటువంటి వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవని చెప్పి ఎరుగుదాం. హల్లెలూయా. కాబట్టి ఒకవేళ శత్రువు నీకు కీడు తలపెట్టినట్లయితే, శత్రువుడు నీ మీద దాడి చేసినట్లయితే, ప్రతి దాన్ని ఆ కీడుని మేలుగా మార్చే దేవుడు మనకున్నాడు. నీకున్న ప్రతి కీడును మేలుగా మార్చే దేవుడు మనకున్నాడు. నువ్వు ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నా సరే ప్రతి ప్రతికూల పరిస్థితిని అనుకూలంగా మార్చే దేవుడు మనకున్నాడు. కాబట్టి ప్రభుని స్తుతించండి. ప్రతిరోజు స్తుతించండి ప్రియులారా. స్తుతి అనగా సింహాసనం, స్తుతి అనగా దేవుడికి వేసే కుర్చీ. ప్రతిరోజు లేచిన వెంటనే కుర్చీ వేసేసేయండి. కుర్చీలో ఏసైని కూర్చోబెట్టండి. మీ సమస్యలను, పరిష్కారాన్ని పొందుకోండి. హల్లెలూయా. దేవుని స్తుతించే వారి జీవితంలో పొందుకోలేనటువంటి జవాబు అంటూ ఏది ఉండదు. హల్లెలూయా. నా జీవితంలో నేను ఎన్నో సమాధానాలు పొందుకున్నాను స్తుతించి. నా జీవితంలో ఎన్నో అద్భుతాలు మేము చూస్తాం. మా జీవితంలో మేమెంతో హెచ్చింపుని మేము చూస్తాం. స్తుతి మన పరిస్థితులు మార్చేస్తుంది. స్తుతి మన జీవితాలు మార్చేస్తుంది. హల్లెలూయా. స్తుతించడం ద్వారా గొప్ప గొప్ప మేలులు, గొప్ప గొప్ప ఆశీర్వాదాలు మేము పొందుకుంటూనే ఉన్నాం. కాబట్టి మీరు కూడా మీ జీవితంలో హెచ్చింపు, అభివృద్ధి, మరి విడుదల, ప్రతి సమస్యకు పరిష్కారాలు మీరు పొందుకోవాలని ఆశపడుతున్నట్లయితే స్తుతిస్తూనే ఉండండి. సమస్తము సమకూడతాయంట. కొన్ని విషయాలు కాదు, ఏదో యాక్సిడెంట్లుగా కాదండి. సమస్తము చెప్పండి. సమస్తము సమకూడి మేలుకరంగానే. ఈరోజు నిరుద్యోగం నేను, ఈరోజు నిందల పాలయ్యాను నేను, ఈరోజు నేను విడవబడిన వ్యక్తిగా ఉన్నాను, ఈరోజు అవమానించబడ్డాను, ఈరోజు ఎందుకు పనికిన వ్యక్తిగా ఉన్నాను. కానీ నాకు సమస్తము సమకూడి మేలుకరంగా చేసే దేవుడు నాకున్నాడు. ఈ ప్రతి నిందను, ప్రతి అవమానాన్ని, ప్రతి కీడును, ప్రతి అప్పును, ప్రతి అనారోగ్యాన్ని నాకు మేలుకరంగా మార్చేసే నా దేవుడు నాకున్నాడు. హల్లెలూయా. ఐ యామ్ బిలీవింగ్, ఐ యామ్ రిసీవింగ్. నేను నమ్ముచున్నాను, నేను పొందుకొనిచున్నాను. ఆమేన్.